హలో గైస్, వెల్కమ్ టు ట్రావెల్ డైరీస్ అండ్ వెల్కమ్ టు వండర్లా. సో ఫ్రైడే బెంగళూరులో ఉన్న వండర్లాకి వెళ్ళా కొలీగ్స్ తో పాటు. గుడ్ ఫ్రైడే కదా, హాలిడే ఉంది. సో నేను సెకండ్ టైం వెళ్తున్నా బెంగళూరులో వండర్లాకి. 2018 లో కాలేజ్ ఫ్రెండ్స్ తో వెళ్ళా ఫస్ట్ టైం. సో టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసాం. సో ఎంట్రెన్స్ దగ్గర స్కాన్ చేసి లోపలికి అలౌ చేస్తారు. సో లోపలికి వచ్చిన తర్వాత మనం లాకర్స్ తీసుకోవాలి. సో ఒక్కొక్క లాకర్ వచ్చేసి 300 పర్ డే. లాకర్ ట్యాగ్ ఇస్తారు. ఆ ట్యాగ్ స్కాన్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. సో లగేజ్ ఇంత లాకర్ లో పెట్టేసి ఫాస్ట్ గా రైడ్స్ కి వెళ్ళిపోయాం. అప్పటికే చాలా క్రౌడ్ ఉంది. సో ఈ రోలర్ కోస్టర్ రైడ్ కంప్లీట్ చేయడానికి మాకు 1.5 hours పట్టింది. సో అంత టైం పట్టినా సరే ఇట్ వాజ్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్స్ ఇన్ వండర్లా. మీరు కనుక వండర్లాకి వస్తే ఇది మాత్రం మిస్ అవ్వకండి. సో చాలా క్రేజీగా ఉంటుంది. పాపం చాలా భయపడ్డాడు. చాలా మంది ఉన్నారు క్రౌడ్. ఒక్కొక్క రైడ్ కి చాలా టైం తీసుకుంటుంది. ఈ ఇంటర్స్టెల్లర్ 3D ఎక్స్పీరియన్స్ కోసం 40 minutes వెయిట్ చేసా. అవసరమా దీనికి ఇంత టైం అనుకున్నా. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ 3D ఎక్స్పీరియన్స్ ఇది. మనం నిజంగానే స్పేస్ లో ఉన్నాము అన్నట్టు ఫీల్ క్రియేట్ చేస్తుంది. సో రోలర్ కోస్టర్ రైడ్ తర్వాత అంతే క్రేజీ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఈ రైడ్ కి వెళ్ళండి. గులాబ్ జాములు గలగలాడిపోతాయి. సో ఇంకా ఫస్ట్ లో చాలా టైం పట్టింది మాకు రైడ్స్ కంప్లీట్ చేయడానికి. బట్ ఆఫ్టర్నూన్ అందరు లంచ్ కి వెళ్ళిన టైంలో అందరూ ఫాస్ట్ గా కంప్లీట్ చేసాం రైడ్స్ అన్ని. సో కొన్ని రైడ్స్ ఉంటాయి, అవి మాత్రం మిస్ అవ్వకుండా. అందులో ఇది కూడా ఒకటి. ఫస్ట్ రైడ్స్ కంప్లీట్ చేసుకుని వాటర్ యాక్టివిటీస్ కి వెళ్దాం అనుకున్నాం. బట్ రైడ్స్ లోనే చాలా టైం పట్టింది. వాటర్ యాక్టివిటీస్ కంప్లీట్ చేయలేకపోయినాం. సో 2 కంప్లీట్ చేసాం. ఒకటి వేవ్ పూల్, ఇంకొకటి వాటర్ స్ప్లాష్. చాలా బిగ్ మిస్ ఇది. వాటర్ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి బట్ స్టిల్ చాలా క్రౌడ్ ఉన్నారు. ఆ క్రౌడ్ లో ఇది కంప్లీట్ చేయడం ఎక్కువ అయిపోయింది మాకు. సో ఫస్ట్ మీరు వాటర్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకుని రైడ్స్ కి రండి. అలా అయితే అన్ని కవర్ చేయొచ్చు. సో ఇది జైంట్ వీల్. ఏముండదు ఎక్స్పీరియన్స్ ఇక్కడ. దీనికంటే మన ఊర్లో ఎగ్జిబిషన్ సెంటర్ లో బాగుంటుంది ఎక్స్పీరియన్స్. సో పైకి వచ్చి ఓవరాల్ వండర్లా వ్యూ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారండి. అంతకుమించి ఏముండదు పైన. సో ఇంకా నైట్ షో ఉంది. డాన్స్ సాంగ్స్ అన్ని ప్లే చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసాం. సో లోపల చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఐటమ్స్ అన్ని, అందుకనే బయట తీసుకుని వెళ్ళండి మీకు కావాల్సినటువంటి. సో ఓవరాల్ గా ఇట్ వాజ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. మాకు ఒక్కొక్క టికెట్ 1638 రూపీస్ పడింది. సో వీకెండ్స్ అవాయిడ్ చేయండి, వీక్ డేస్ లో రండి. సో అలా అయితే ఫ్రీగా వెళ్ళొచ్చు ఏ రైడ్స్ కన్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.